నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. గ్రానైట్ లారీలకు ఇచ్చిన టైము నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న లారీలను చీమకుర్తి సిఐ దాసరి ప్రసాద్ తన సిబ్బంది ఆపడం జరిగింది. దీంతో చీమకుర్తి జంకంగుంట బైపాస్ రోడ్ నుండి కేవీపాలెం బైపాస్ వరకు గ్రానైట్ లారీలు, కంటైనర్, కంకర, మట్టి లారీలు భారీగా నిలిచిపోయాయి. అదేవిధంగా జంకంగుంట నుండి చీమకుర్తి టౌన్ లోకి వెళ్లు రోడ్లోని పెద్ద ఎత్తున లారీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా చీమకుర్తి సిఐ దాసరి ప్రసాద్ సీఎం టైమ్స్ తో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రానైట్ లారీలు నిబంధనలు పాటించాలి, కానీ గ్రానైట్ లారీల వారు నిబంధనలు పాటించకుండా లారీ వెళ్తున్నాయి. ఈ కారణంగా లారీ ఆపడం జరిగిందన్నారు. జిల్లా చేమకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడండి. ఈ చేమకుర్తి పట్టణంలో ఉన్నటువంటి క్వారీ యజమానులు, అట్లాగే కండిషన్ చేస్తున్నట్టు ఈ కంకరమిల్లు యజమానులంతా గమనించండి. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క రోడ్డు భద్రత దృష్ట్యా, వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత దృష్ట్యా కొన్ని నియమాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ హెవీ లోడ్ తీసుకెళ్ళే లారీలు, అట్లనే గ్రానైట్తో మూడు రాయలేటువంటి లారీలు, ఇవన్నీ కూడా కంకర తీసుకునే లారీలు కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రం పర్మిషన్ ఉంది. ఇది గమనించాలి. ఆల్రెడీ 2-3 మీటింగ్ పెట్టి చెప్పాము. మీరు అవి అతిక్రమించిన కఠిన చర్యలు జరుగుతుంది. ప్రస్తుతం దానిలో భాగంగా వెహికల్ని ఆపుతున్నాము. ఇదే విధంగా ఆపుతూ జరుగుతుంది. భవిష్యత్తులో మీరు దీన్ని గమనించి ఈ వెహికల్ని ఆపకుండా మళ్ళీ రోడ్డు మీకు వస్తే వాటికి చట్టపరంగా ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారి యొక్క ముఖ్య ఆదేశం ఏంటంటే జిల్లాలో ఎటువంటి రోడ్డు పరంగా ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎవరి యొక్క ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండడమే ముఖ్య ఉద్దేశము. దీన్ని గమనించి మా పోలీసు వారి యొక్క సూచన పాటించాలని తెలియజేస్తున్నాము. అట్లనే ప్రజలకి అత్యంత అవసరమైన కంకరు, మట్టి మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల పంపించడం జరిగింది. మిగిలిన ఏ వెహికల్ అయినా సరే లారీలు, గ్రానైట్ తీసుకునే అన్నీ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మాత్రం పోవాలి. దీన్ని గమనించి తెలియజేస్తున్నాం.